హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది రైతులు ముప్పు తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కొత్త రెవెన్యూ చట్టం అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. ROR 2024 డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమైన్ లో పెట్టి సదస్సులు నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో కొందరు IAS అధికారులు డ్రాఫ్ట్ బిల్లుపై కొత్త అనుమానాలు లేవనెత్తినట్లు సమాచారం. ROR 2020 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలని చెప్పినట్లు తెలిసింది. రాజ్యాంగ చట్ట ఉల్లంఘన జరుగుతాయని, ఎవరైనా కేసు వేస్తే చట్టాన్ని కొట్టిపారేస్తారంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. చాలా అభ్యంతరాలను సీఎం ఎదుట లేవనెత్తినట్టు బీఆర్ఎస్ హయాంలో ROR 2020 ధరణి పోర్టల్ అమల్లోకి తెచ్చినప్పుడు అడ్డురాని అంశాలన్నీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. కొత్త ROR చట్టాన్ని అడ్డుకునేందుకే కొందరు IAS అధికారులు కావాలనే కొత్త అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో ROR 2020 రూపకల్పనలో కేసీఆర్ వెన్నంటే ఉండి కీలక భూమిక పోషించిన కొందరు IAS అధికారులు ఇప్పుడు కొత్త ROR చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారానే కొత్త ROR చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ROR 2024 డ్రాఫ్ట్ ను పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. ఆ తర్వాత ఎన్నో అభ్యంతరాలు, సూచనలు, రెవెన్యూ భూ పరిపాలన మీద 20 ఏళ్ల అనుభవం తమకుందని చెప్పుకున్న కొందరు IAS అధికారులు అప్పుడు మౌనం వహించారు. ప్రతి జిల్లాలో సదస్సు పెట్టి చట్టాన్ని వివరించారు. ఫైనల్ చేసే సమయంలో సీఎం రివ్యూ పెట్టగానే కొత్త అనుమానాలు లేవనెత్తారు. చట్టం అమలు కావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి, ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దవుతుందంటూ చెప్పడం గమనార్హం. ఫైనల్ అప్రూవ్ స్టేజ్ లో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చట్టం అమలుకు అనేక ఇబ్బందులు ఉన్నాయని గుర్తు చేయడం వెనుక ఓ రిటైర్డ్ IAS అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం ఉంది. CMOలో పనిచేస్తున్న కొందరు అధికారులకు ఈ చట్టం అమలు కాకుండా కాలయాపన చేసేలా కుంటి సాకులు తెర మీదకి తీసుకొస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసిన ROR 2020 ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు, వీటి ద్వారా జరిగిన క్రయ విక్రయాలు, చేర్పులు, మార్పులు, NOCలు, కొత్త పాస్ పుస్తకాల జారీ వంటివి చెల్లవా? ఈ 5 ఏళ్ల ట్రాన్సాక్షన్ కోర్టుకు వెళ్తే రద్దు చేస్తారా? ధరణి పోర్టల్ అమలులోకి రాకముందు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే చేయాలని 20 ఏళ్ల అనుభవం కలిగిన అధికారులు ఎందుకు కేసీఆర్ కు చెప్పలేదో వారే సమాధానం చెప్పాలని అంటున్నారు. రెవెన్యూ సిబ్బంది తప్పిదాల వల్ల పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేసే తిరిగి మార్చుకోవడానికి జర్నలిస్టుగా ఉన్నవారికి 14 నెలల సమయం పట్టిందని, ఇలాంటి క్షేత్రస్థాయి అనుభవాలను అధ్యయనం చేయని కొందరు అధికారులు చట్టంలో మార్పులను జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. గత ప్రభుత్వం 2020 అక్టోబర్లో జీవో 112 ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబర్ 10 నుంచి 29వ తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ROR 2020ని అమల్లోకి తెచ్చింది. అందులో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం అయితే లేదు. అది అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 వరకు 6,74,201 అప్లికేషన్లు అయితే వచ్చాయి. 9 లక్షల వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో సాదా బైనామాలు చేయొద్దని అప్పటి సీఎం కేసీఆర్ కు ఆయన పేషీలోనే పనిచేసిన IAS అధికారులు చెప్పలేదు. ఇప్పుడేమో వాటిని పరిష్కరించొద్దని, అవసరమైతే రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని సలహాలు ఇస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత అప్లికేషన్లు పరిష్కరించకుండా పెండింగ్ పెట్టి చేతులెత్తేస్తే 9 లక్షల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? వాటిలో సరైనవి ఏమిటో పరిశీలించేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రూపొందించకుండా, ఆ పెండింగ్ ఫైల్స్ ని పరిశీలించకుండా కొత్త చట్టాన్ని రూపొందిస్తే రేవంత్ రెడ్డి సర్కారును ఇబ్బందికి పెట్టినట్లే అవుతుందని, ఈ అంశంలో పెండింగ్ అప్లికేషన్స్ వరకు పరిష్కరించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాలు స్వామిత్వ, భూధార్ వంటి అంశాలకు ప్రాధాన్యాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. భూ వివాదాలను పరిష్కరించేందుకు భూధార్ వంటి విధానాలు అమలు చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది, భూమి లేకుండానే రికార్డుల్లో ఉంటున్న వారికి సమస్య, హక్కుదారుడికి రికార్డుల ప్రకారం ఎంత భూమి ఉందో అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన భూ వివరాలు నమోదు చేస్తూ భూధార్ ఇవ్వడం భావితరాలకు మేలు కలుగుతుంది అని కేంద్రం చెప్తోంది. ఈ కొత్త రెవెన్యూ చట్టం ద్వారా సాదా బైనామా పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ అవుతాయని చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరింత సమాచారం కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూడండి.